డాన్సర్లకు చేయూతనందించిన ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్. అనకాపల్లి డాన్సర్స్ యూనియన్ అమ్మాయిలు ప్రోగ్రాం చేసేటప్పుడు పాటకు డాన్స్ చేసేటప్పుడు మధ్యలో రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వారికి టెంట్స్ బహుకరించిన ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్. ఈ కార్యక్రమంలో రమేష్ మాస్టర్, సినీ దర్శకుడు విశాఖ థ్రిల్లర్ వెంకట్, డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ బుద్ధరాజా, వైస్ ప్రెసిడెంట్ బాలు, సెక్రటరీ రవి, క్లాసికల్ డాన్సర్ సురేష్ మాస్టర్, మార్క్స్ సంతోష్ మరియు తదితర డాన్సర్స్ పాల్గొన్నారు. మెగామైట్ కూడా కొన్ని వందల మందికి భోజనం పెట్టిన వారు మళ్ళీ కోవిడ్ టైంలో నిత్యావసర సరుకులు ఇచ్చారు. మళ్ళీ ఈ టైంలో ఆడపిల్లలు సురక్షితంగా బట్టలు మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూల్ ఇవ్వడం జరిగింది. మరి ప్రెసిడెంట్ గారు చెప్పగానే వారు ఎలా స్పందించారు, మంచి కార్యక్రమం ఎలా చేయగలుగుతున్నారు, వారి నోటంటే విన్నాం. ప్లీజ్ సార్ కొన్ని విషయాలు. అంటే అది కొంచెం నాకు చాలా కష్టం. అది రమేష్ అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఫ్యామిలీ, అందులో డౌటే లేదు. కళాకారులు అందరూ కూడా ఒక కుటుంబం, ఒక తల్లిదండ్రుల బిడ్డలు, ఒక అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా ఇందులో ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా మరి అదే సోదరుడు వెంకట గారు చెప్పమన్నారు కాబట్టి రాజా గారు అనకూడదు, నా మేనల్లుడు రాజా నాకు చెప్పిన మొదట్లోనే నేనైతే కాస్త ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అప్పుడు కరోనా 2019 టైంలోని అతను అది సాయం కోరినా కూడా నేనైతే అనుకున్న స్థాయిలో చేయలేకపోయినా అని చెప్పేసి నేను బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నాకు ఆ దైవ కృప ఉండి ఆయన శక్తి ఇచ్చిన వరకు ఆయన ఎంత శక్తి నాకు ఇవ్వగలిగితే అంత సేవ చేయడానికే నేను ముందుంటాను. ఖచ్చితంగా కళాకారులకే కాదు, కష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం నేనైతే ఎప్పటికప్పుడు చేయడానికి నేను ముందుంటాను. ఎందుకంటే నేను దాచుకోవడానికి కానీ మరోదానికి కానీ నేను ఆశించే రకం కాదు. ఎక్కువగా సంపాదిస్తాను, ఎక్కువగా సేవ చేస్తాను, నా కుటుంబాన్ని బాగా విస్తరించుకుంటాను. ఈ ఒక్కటే నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అందరూ బతుకున్నంత కాలమే జీవించాలనుకుంటారు, నేను చనిపోయి కూడా జీవించాలనుకుంటున్నాను. అది మన 3 జిల్లాల నుంచి కూడా అయోధ్య మొదటి వెళ్ళింది కూడా నేనే, తొలి దర్శనానికి వెళ్ళింది కూడా నేనే. కావాలని వెళ్ళాను. ఆ రోజు కూడా మా ఆవిడకి చెప్పే వెళ్ళాను, దర్శనానికి తీసుకెళ్ళట్లేదు, గుళ్ళు అయోధ్యకి తీసుకెళ్తున్నాను ఆ ఉద్దేశంతోనే రా అని చెప్పింది. ఎందుకంటే తర్వాత నన్ను బ్లేమ్ చేయకూడదు, ఎందుకంటే దర్శనం తీసుకెళ్ళి నాకు రౌండ్ చూపించలేదు. కానీ ఆయన నాకు మామూలు దర్శనం చేయించలేదు. ఆ గర్భగుడి ఫోటోలే ఆ మధ్య వైరల్ కూడా అయింది. చాలా చక్కని దర్శనం అయింది, చాలా సంతోషం. అంటే మీ అందరి ఆశీస్సులతో నాకు అది సహజంగా ఒకటి బయట ఓపెన్ చేసి పక్కన చేపించి. నా తోటి కళాకారులందరికీ కూడా నమస్కారం. మా నార్మల్గా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేడీస్ ఉంటారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మా ప్రాబ్లం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోతాం అన్నా సరే అవ్వదు, మాకు జనాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అవ్వదు అని లేడీస్ కూడా మా ప్రాబ్లం ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు. ఒక నీచంగా చూసినట్టు చూసేవారు, ఒక డాన్సర్ని ఒక పురుగుని చూసినట్టు చూసేవారు. ఈరోజు పెద్ద మనసు చేసుకొని ఏ ప్రాబ్లం అయినా ఏ టైంలో ఫోన్ చేసినా మా యూనియన్లో పెద్దలందరూ, మా రాజాని గారు కూడా ఏ రోజు కూడా ఆడపిల్లకి ప్రాబ్లం అంటే వదిలేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాకే ఎవరైనా సరే పడుకున్న వాళ్ళు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం మా యూనియన్, మా వెనకద్దరు, మా సారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడీస్ కూడా మా ప్రాబ్లం ఎప్పుడు అర్థం చేసుకోలేదు, మీరు అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఈ గ్రీన్ రూమ్ని అరేంజ్ చేసిన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా యూనియన్ తరఫు నుంచి, మా పెద్దల తరఫు నుంచి, మా డాన్సర్స్